వీరసింహారెడ్డి విషయానికి వస్తే మీరు అఖండ తర్వాత మీకు ఒక పెద్ద బరువైన బాధ్యత అది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు, బీజిఎం పరంగా కూడా మీకు మంచి మార్క్స్ వచ్చాయి. బట్ ఒక సాంగ్ వచ్చేసరికి ఒసే రాములమ్మతో కంపేర్ చేస్తూ ఒక చిన్న ట్రోలింగ్ జరిగింది ఆ టైంలో, సేమ్ ట్యూన్ అని, లైక్ సిమిలారిటీ ఉంటుంటది అని. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అంటున్నారు? మాకు తెలియదా ఏంటి అన్న? అదే మీకు తెలుసు కదా, అదే మాకు తెలిసే చేసాం. ఓకే, మాకు గోపికి రామ్జో గారికి అందరికి తెలుసు ఆ ఫ్లేవర్ బ్రదర్, ఆ ఫ్లేవర్లో ఉండాలి. నేను అది బేసిక్ గా అది కాపీ కొట్టారన్నది కూడా కాదు, చాలా మందికి అది సిమిలారిటీగా కుదిరింది. ఆ ఫ్లేవర్లో ఉండాలనుకున్నాం పాటని. మీరు ముందు అనుకున్నారు ఫ్లేవర్ ఇలాంటి ఫ్లేవర్లో ఉంటే బెటర్ అనుకున్నాం పాటని. 2-3 ఆప్షన్స్ చేసాం, ఈ ఫ్లేవర్ మాకు చాలా నచ్చింది, ఈ స్పీడ్ నచ్చింది, ఈ స్పీడ్ ఈ పాట సెకండ్ హాఫ్లో ఈ స్పీడ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకని చేసాం. సిమిలారిటీ ఏముంటుంది, అందరు పాడి చేసుకోండి, బట్ ఎక్కడో ఫ్లేవర్గా ఆ ఫ్లేవర్ కావాలనిపించింది ఆ పాటకి, అంతే. సర్కార్ వారి పాట విషయానికి వస్తే పెన్నీ సాంగ్ కోసము మహేష్ బాబు గారి డాటర్ని తీసుకొచ్చారు. ఆ ఐడియా మీదే, చాలా వాళ్ళందరూ చెప్పారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ. ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? అంటే ఒక సాంగ్ కోసము మీరు ఎంత కష్టపడతారు అనేది. బికాజ్ నాకు అమ్మాయి ట్విట్టర్లో, అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో హౌ షీ యూసెస్ సోషల్ మీడియా చాలా నచ్చింది. అసలు చాలా విచిత్రమైన వీడియోలు అని పెడుతున్నారు, రీల్స్ కూడా చేస్తున్నారు. అవును, బికాజ్ నేను ఫస్ట్ బర్త్డేకి వెళ్ళినప్పుడు అమ్మాయి హ్యాపీ బర్త్డేకి విపరీతంగా డ్యాన్స్ ఆడారు లండన్ ఆగడి టైంలో. సో అప్పుడే ఈ అమ్మాయి పెద్ద స్టార్ అయిపోద్ది నాకు ఫీలింగ్. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, సితారా విల్ బికమ్ ఎ వెరీ బిగ్ స్టార్ ఇన్ ఫ్యూచర్, షీ ఈస్ బికమ్ ఎ వెరీ బిగ్ స్టార్. సో నేను ఆ అమ్మాయిలో ఏదో ఒక గ్రేస్ చూశాను ఎక్కడో, బికాస్ 2-3 సార్లు కలిసినప్పుడు కూడా షీఈస్ ఆన్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో వై కాన్ డాటర్ కెన్ డూ టు హర్ ఫాదర్. పెన్నీ సాంగ్లో ఐ థింక్ పెన్నీ ఈజ్ ఇన్ హర్ స్పేస్, ఒక మోడర్న్ ఒక ట్రెండీ సాంగ్. సో ఐ థాట్ ఇట్ విల్ బీ నైస్ ఇఫ్ సితారా కెన్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో నేను చాలా వణుకుతోనే వెళ్ళి, భయంతోనే వెళ్ళి అడిగాను మహేష్ బాబు గారిని. వెంటనే ఎలా నీకు వచ్చింది ఐడియా అన్నాడు. షీఈస్ పుట్టింగ్ సో నైస్ వీడియోస్ ఆన్ ఇన్స్టా బ్రదర్, ఐ థింక్ ఇట్ విల్ బీ నైస్ అని చెప్పాను. ఓకే, ఆస్క్ నమ్రత ఇఫ్ షీ సేస్ ఓకే. సో అయితే నమ్రత గారిని అడిగాను. సో అంటే వై నాట్, ఐ వుడ్ లవ్ టు అని చెప్పి ఆవిడ కూడా షూటింగ్ వచ్చారు నమ్రత గారు, అండ్ దే బోత్ made it so special for us. I have to thank Superstar Mahesh Babu garu for that. Accept this. And చాలా నిజంగా షీ ఆల్సో మెయింటైన్స్ లాట్స్ ఆఫ్ ప్రొఫెషనల్గా చేసి వెళ్ళిపోయింది అమ్మాయి కూడా. 4-5 hours వచ్చి అసలు దుమ్ము దులిపి వెళ్ళిపోయింది. అంతే కదా, ఫర్ ఫాదర్ షీ డిడ్ అంతే. ఒక ఆడియో రిలీజ్ లో బన్నీ గారు మీ గురించి మాట్లాడుతూ తమన్కి ఎక్కడెక్కడ ఏ ఆల్బమ్ దొరుకుతుందో, ఎక్కడెక్కడ ఏ సౌండ్ దొరుకుతుందో అన్ని తెలుసు, మ్యూజిక్ మీద అంత పట్టు ఉంది అంటారు. సో మీరు వరల్డ్ మ్యూజిక్ కానీ ఇదంతా అంటే ఆ కలెక్టివ్ లైబ్రరీ మెయింటైన్ చేస్తుంటారా? అంటే బన్నీ గారు చెప్పారు అంటే కమర్షియల్ సినిమాకి ఏమేమి ఉపయోగపడతాయి అనే సెన్స్ అయితే తెలుసు బ్రదర్, బికాస్ నేర్చుకునే ఎక్స్పీరియన్స్ అదే కదా. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా సినిమాకి ఇవన్నీ బాగుపడతాయి. సినిమాకి ఉపయోగం లేనివి చాలా ఉంటాయి, మన సినిమాకి ఏది ఉపయోగపడతాయి ఆ సౌండ్స్ నాకు ఇష్టం అంతే. యాజ్ అ ప్రోగ్రామర్, నా మ్యూజిక్ డైరెక్టర్గా తీసి పక్కన పెట్టండి, యాజ్ అ ప్రోగ్రామర్గా నేను చాలా కనెక్ట్ అవుతాను అంతే. సో తమన్ అనేసరికి ఎంత అప్రిషియేషన్ ఉంటుందో, సోషల్ మీడియాలో చిన్న నెగిటివిటీ ట్రోలింగ్ కూడా కామన్, మీకు చాలాసార్లు ఎదురయ్యేవి. బట్ మీ సాంగ్ వస్తుంది అనేసరికి ఒక ట్రోలింగ్ బ్యాచ్ ఒక ఏదో అది వచ్చేదాకా కూడా చాలా మందికి తెలియదు సిమిలర్గా ఉందా అని, అసలు ఆ థాట్ కూడా రాదు. అలాంటి వీడియోస్తో కొంచెం ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఆ బ్యాచ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నెగిటివ్గా వాళ్ళు నెగిటివ్గా చేయాలనే వాళ్ళు నెగిటివ్గానే ఉంటారు లైఫ్లో. వాళ్ళు పాజిటివ్, అదే పేజ్ వాళ్ళు పాజిటివ్గా ఏమైనా రష్ చేశారా ఇంతవరకు? అందరినీ నెగిటివ్గా కదా చేయడం వాళ్ళ పని. సో వాళ్ళు అలా ఉంటారు అంతే, మనకి అవసరం లేదు. నేను ఎక్కువ పట్టించుకోలేదు. నన్ను ఎవరన్నా ఆపగలిగారా, నేనేమన్నా బికాస్ నేను చాలా న్యాయంగా ఉంటాను, సర్ఫేస్ లెవెల్లో ఉంటాను, మీ అందరికీ తెలుసు. సో లేకపోతే ఇన్ని సినిమాలు, ఇన్ని డైరెక్టర్స్ రిపీటెడ్గా వర్క్ చేసి, ఇన్ని ప్రొడక్షన్ కంపెనీలు రిపీటెడ్గా నాతో వర్క్ చేస్తారా? వాళ్ళకి తెలుసా కదా, వాళ్ళకి తెలీదా? నాకు అదే పని ఏంటి, తీసుకొచ్చి కాపీ కొట్టడమే నా పనులు ఏంటి. వాళ్ళు ఆ ట్రోలింగ్ అని మనం పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము కదా. ఏ పని చేసినా నిన్ను ట్రోల్ చేస్తారు, అందరినీ ట్రోల్ చేస్తారు. ఈ అబ్బాయి ఏంటి ఒక యాంకర్, ఈ అబ్బాయి ఏంటి యాంకర్ అని ఎవడో కూడా ట్రోల్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్ బ్రదర్. ఇప్పుడు ఎక్కువ పాజిటివిటీ ఉండే చోట నెగిటివిటీ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. అది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటూ ఉండాలి లైఫ్లో. మీకు ఎంత అప్రిషియేషన్ వస్తుందో దాని తగ్గట్టు ఈ బ్యాచ్ ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుంటూ పోతాం. ఎప్పుడైనా చిన్న హట్ అయిన సందర్భాలు ఏం లేవా ఇట్లా?
అయ్యో అవన్నీ నేను హర్ట్ అవ్వను, అసలు పట్టించుకోను. నేను నా పనికి న్యాయంగా ఉంటాను తప్ప, సో నాకు అది అవసరం లేదు. వారసుడు, కమింగ్ టు వారసుడు, మీకు విజయ్ గారితో ఫస్ట్ ఫిలిం రంజితమే పెద్ద హిట్. అంతకు ముందు బీస్ట్ లో ఆయన సాంగ్ పెద్ద హిట్. అది కొంచెం బాధ్యత అదంతా ఉండుంటుంది, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని ఉంటుందా? రీచ్ అయ్యాలి ఇప్పుడు డెఫినెట్గా బ్రదర్. అది ఆ బాధ్యత ఫీజు నువ్వు తెలుసుకోపోతే నువ్వు ఎలా చేస్తావు? పాటలు అభిబు పెద్ద హిట్. ఇప్పుడు తనకి ఒక పాట అలా కొట్టాడు, మాకు 6 పాటలు మేము హిట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. తీ తలబతి కానీ, మదర్ సాంగ్ కానీ, జిమ్మికి కానీ, దాని తర్వాత మన వాతలేవా సాంగ్ కానీ, సో రంజితమే కానీ, అన్ని 6 పాటలు హిట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఊరికే డైరెక్టర్ పాట పెట్టాడు కదా సినిమాలో, అది అంత పెద్ద కమర్షియల్ సినిమాలో 6 పాటలు హిట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది, చేసామన్నమాట అంతే అంతే. సో ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అన్ని మనల్ని డైరెక్టర్ నమ్మేశాడు, సో మనం 100% 2000% లోపల పెట్టాలి అంతే. సో అది ఆ హీరో కూడా మనల్ని చాలా నమ్మాడు కాబట్టి తమాన్ సూపర్ హిట్ ఆల్బమ్ కూర్చునగానే అలాంటి పెద్దవాళ్ళు అలా చెప్పేటప్పుడు హై ఇస్తుంది కదా. సో అంతే, ఇంక కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. ఇంకా ఏసీలోనే చెమట పెట్టరా బాబు అనిపిస్తుంది అంతే. సార్ రంజితమే అంత సెన్సేషనల్ అయింది, ఇప్పుడు చాలా రికార్డ్ మిలియన్స్ క్రియేట్ చేసింది. సో దాని వెనకున్న ఎఫర్ట్ ఏంటి మీరు తీసుకున్న? డే 1లోంచే విజయ్ గారికి ఒక మంచి కమర్షియల్ సాంగ్ చేయాలని వంశీ, నేను, వివేక్, లిరిక్ రైటర్ వివేక్ అందరూ తీసుకున్న కాల్. పైగా మీరు ఫస్ట్ టైం విజయ్ గారితో చేస్తున్నాను కాబట్టి సో ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆ సినిమాకి పొంగల్కి రిలీజ్ అయ్యే పాట ఎలా ఉండాలి, సీజన్కి రిలీజ్ అవుతుంది పొంగల్, సో అలా దానికి ఎలా ఉపయోగంగా ఉండాలి, సో దాని కైండ్ ఆఫ్ సౌండ్స్ ఏముంటే బాగుంటుంది, సినిమాలో ఏ స్పేస్లో వస్తుంది అన్నీ ఆలోచించి తీసుకున్న డెసిషన్ అవార్డు రంజితమే. సో ఈరోజు వెరీ హ్యాపీ, అందరు థియేటర్లో ఊగిపోతున్నారు, ఆ పాటకి డ్యాన్స్ ఆడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. సో మన హీరోకి మనం నిజంగా ఉన్నాం అనిపిస్తుంది. యాజ్ ఎ జర్నలిస్ట్గా మిమ్మల్ని నేను చాలా ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక టైంలో నేను వీక్లీ మ్యాగజైన్లో వర్క్ చేసేటప్పుడు మీరు కొంచెం స్టేజ్ మీద షైగా ఫీల్ అవుతూ ఎక్కువ మాట్లాడేవారు కాదు, చాలా రేర్గా మాట్లాడేవారు, చాలా తక్కువ మాట్లాడేవారు, షైగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడుకి వచ్చేసరికి ఇప్పుడు స్టేజ్ మీద చిన్న పంచులు వేస్తున్నారు, ఫన్ క్రియేట్ చేస్తున్నారు, చిన్న సెటైర్లు కూడా వేస్తున్నారు, లైక్ ఫన్నీ వేలో. అంటే అది చూసాక కొంతమందికి తమన్కి సక్సెస్ వల్ల వచ్చిన యాటిట్యూడు అని అనుకుంటున్నారు. సో అది అని కొంతమంది. సో మీరేంటి? నాకు యాటిట్యూడ్ ఉందా? నేను కొంచెం లాంగిట్యూడ్ సార్, నాకు యాటిట్యూడ్ లేదు. అంటే ఆ రాధేశ్యామ్ ప్రెస్ మీట్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే మీలో కొంచెం మాట్లాడడం కానీ ఆ షై ఫీలింగ్ పక్కకు పెట్టేసి చిన్న పంచులు వేయడం ఏమీ లేదు బ్రదర్. నేను ఐ బికమ్ వెరీ లైట్ అంతే. ఓకే, ముందర హెవీగా ఉండేవాడిని, ఇంకా లైట్ అయ్యాను. ఇంకా లైట్ అయ్యారా? అంతే, చాలా హెవీగా బరువుగా ఉండేవాడిని. కొంచెం నేను ఈ సక్సెస్ ఫెయిలియర్స్ ఇవన్నీ హెడ్కి తీసుకోను, బికాజ్ అవన్నీ మన వల్ల కాదు. ఎవడు తమన్నా ఒక 6 ఫ్లాప్ సాంగ్స్ చేయి, ఒక డిజాస్టర్ సినిమా చేద్దామని ఎవడు రాడు. అందరూ వాడు మెచ్యూరిటీతో సినిమాలు చేస్తారు. అదే డబ్బు, అదే శ్రద్ధ, అదే కష్టం, అదే ఇంట్రెస్ట్లు, అదే ఫైనాన్సర్స్, అదే హెడ్ ఏక్స్, అదే రిలీజ్కి ఉండే టార్చర్స్, అదే పోస్టర్లు, అదే కష్టం, అదే రాత్రి, అదే డిటిఎస్ ఇంజనీర్, ఎవడు ఏ మనిషి కూడా అందరు కష్టపడే చేస్తున్నారు. సో ఇక్కడ సక్సెస్ ఫెయిలియర్ మన దగ్గర లేదు. సో ఇక్కడంతా టైం డిసైడ్స్ అండ్ మన పనే డిసైడ్ చేస్తాం, మన హార్డ్ వర్కే మన పే ఆఫ్ చేస్తుంది. సో ఇక్కడ నాకు యాటిట్యూడ్ బొక్క తొక్క ఏమీ లేదు. నేను హ్యాపీ డ్యూడ్, యాటిట్యూడ్ కాదు. నేను చాలా కూల్గా ఉంటాను, నా పని చేసుకుంటాను, నా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్కి హీరోస్కి న్యాయంగా ఉంటాను, నిజంగా ఉంటాను. బట్ స్పీచ్ లో కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అవన్నీ పెరిగింది, ఒకప్పుడు షై ఫీలింగ్ అదంతా లేదు. ఇప్పుడు దాన్ని యాటిట్యూడ్ అంటారు ఏంటి నాకు అర్థం కాదు. అది ఎలా యాటిట్యూడ్ అవుతుంది? లేదు నాకే అవన్నీ ఉండదు బ్రదర్. అంటే బయట మాట్లాడు మన ముందర ఇప్పుడు నేనే మన ముందర మన డైరెక్టర్లు హీరోలు అందరూ ఉంటారు, ఆర్టిస్టులు అందరూ ఉంటారు. సో ఇట్స్ ఆల్ గివింగ్ దెమ్ ద ప్రాపర్ బీయింగ్ లిటిల్ ఫన్నీ. ఐ స్టార్టెడ్ బీయింగ్ లిటిల్ ఫన్నీ, దట్స్ ఆల్. అది ఉన్నది నేను మీ ముందు పెట్టాలి, మీ ఆన్సర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు నేను యాటిట్యూడ్ కాదు హ్యాపీట్యూడ్ అని, సో హ్యాపీ అంతే. నాకు వేరే ధ్యాసలు ఏమి లేవు బ్రదర్. అంతే, నేను పెద్దగా ఏదో కాంట్రవర్సీలు క్రియేట్ చేయాలి నాకు ఎంత మైండ్లో అవన్నీ ఉండదు. నేను ఎవరిని హర్ట్ చేయను, చాలా హ్యాపీగా ఉంటాను. నేనే లాస్ అవుతాను తప్ప, పర్సనల్గా లాస్ అయిపోతాను తప్ప నేను ఎవరిని హర్ట్ చేయను. కానీ ఎప్పుడన్నా అంటే క్రికెట్ ఇంపార్టెంటా మ్యూజిక్ ఇంపార్టెంటా అంటే మీరు దేనికి ఎక్కువ ఓటేస్తారు? మీకు రెండు కళ్ళు. మ్యూజికే ఇంపార్టెంట్. ఓకే, అది జస్ట్ స్ట్రెస్ బస్టర్. అవును, క్రికెట్ స్ట్రెస్ బస్టర్. అవును అంతే. క్రికెట్ రాత్రి ట్యూన్ గిన్ ఓకే అవ్వకపోతే వెళ్ళి ఒక 2 మ్యాచ్లు ఆడేసి వస్తే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ట్యూన్ సూపర్గా వస్తుంది అంతే, ఫ్రెష్ మైండ్ అంతే.
సో రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో క్రికెట్ ఆడడం కుదురుతుందా? మీరు చాలా రోజులు అవును కుదురుతుంది, అంతా నువ్వు తీసుకున్న డెసిషనే కదా. ఓకే, మీరు ఆ స్పేస్ దేని దానికి స్ప్లిట్ చేసుకుంటాను. క్రికెట్ ఆడతా అంటే ఎవరిని ఆపుతాడా? ఎవడు ఆపడు కదా. నేను అనేది మీరు ఇప్పుడు పనిలో ఆపేసి అయితే ఎవడు వెళ్తాడు? మ్యూజిక్ డైరెక్టర్ కదా, పనిలో ఆపేసి ఎవడు? రెండింటిని అందుకే ఎలా బ్యాలెన్స్ చేయగలరు? అదే బ్రదర్, రాత్రులు ఎవరు పని చేస్తారు? 9కి వెళ్ళి క్రికెట్ ఆడతాం, రాత్రి ఎవడో పని చేస్తాం. అందరూ పడుకునే టైంలో మేము 2-3 గంటలు వెళ్ళి ఆడేసి వచ్చి పడుకుంటున్నాం, అంతే కదా. ఇట్స్ నథింగ్ రాంగ్. ఏ సినిమాకైనా మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ఆడియన్ అంటే మీరు అవుట్పుట్ చూస్తారు బీజిఎమ్స్ చేసేటప్పుడు గట్రా. సో ఎప్పుడన్నా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మీకు ఏదైనా చూసి అరే ఇది ఇలా కాకుండా ఇంకొంచెం బాగా తీయాల్సిందని అవుట్పుట్ గురించి డిస్కస్ చేసుకొని ఇది ఆడేటట్లేదు అనిపించింది, తర్వాత వచ్చాక రిజల్ట్ అలా తేడా కొట్టిన ఏమన్నా సందర్భాలు మీరు అలా? నేను అదేం ఫీల్ అవును. ఎవ్రీ ఫిల్మ్ వాళ్ళ మనుషులు కష్టపడే విషయాన్ని చూస్తాను తప్ప నేనుగా ఏం కాల్స్ తీసుకోను. వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తాను తప్ప, అంతే తప్ప నేనుగా ఇది చేయండి ఇక్కడ ఇది మార్చండి అని నేను చెప్పను. ఎప్పుడు వాళ్ళ షూస్కి నేను వెళ్ళను. వాళ్ళు ఇచ్చిన సినిమాని న్యాయంగా నేను పనిచేసి ఇచ్చేస్తాను లాస్ట్. అంతేగాని ఇంకా రిజల్ట్ గురించి అది అసలు అంటే మీరు ఫస్ట్ ఆడియన్ కదా, మీకు ఒక నేను నన్ను ఎవరైనా అడిగితే చెప్తాను, బట్ నేను డీపర్గా వెళ్ళను ఆ విషయంలో. బికాస్ ఎవ్రీ డైరెక్టర్కి వాళ్ళ సినిమా ఇస్ బేబీ. సో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాళ్ళు తీసుకుంటారు. ఎన్నో కష్టాల మీద సినిమాలు తీస్తున్నారు, అది ఇప్పుడు కష్టాల మీద రిలీజ్ కూడా అవుతున్నాయి. సో ఇక్కడ నేను ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ సమ్ థింగ్స్, ఐఎమ్ హియర్ టు మేక్ ఇట్ మోర్ బెటర్, అంతే. ఒకవేళ అదే మీరు అడిగితే చెప్తానన్నారు, అడిగితే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారా? చెప్పను, సైలెంట్గా వెరీ క్లోజెస్ట్ పీపుల్తో డిస్కస్ చేసుకుంటాను. అంటే డైరెక్టర్ అడిగితే చెప్తాను, పర్సనల్గా డిస్కస్ చేసుకుంటాను. కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుంది, అలాంటి విషయాలు ఎప్పుడైనా రేర్గా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా చాలా పొసెసివ్గా నాకు బెస్ట్ అవుట్పుటే ఇస్తారు ఎప్పుడు. నేను ఎప్పుడు ఏ సినిమాకి నేను ఎప్పుడు ఏం చెప్పింది లేదు, ఎవరికి సజెషన్లు ఇచ్చింది లేదు. బికాస్ నాకు ఇట్స్ డైరెక్టర్స్ షూలో ఐఎమ్ నాట్ దేర్. నేను మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్గా నేను ఏమైనా కరెక్షన్ అడిగితే చెప్తాను తప్ప ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దర్ షూస్, నెవర్. ఐ రెస్పెక్ట్ దర్ స్పేస్. వీరసింహారెడ్డి ఒక లిరికల్ సాంగ్లో మీరు కనిపించారు. ఈ ట్రెండ్ స్టార్ట్ చేస్తారు లిరికల్ వీడియోలో, మీరు ఇన్క్లూడ్ అవ్వడం, వీడియోలో చేయడం. దాంట్లో ఒక ఫ్యాక్షనిస్ట్ అవతారం ఎత్తి మంచి కరీముల్లాతో కలిసి డ్యాన్స్ చేశారు. మీకు తెలుసో తెలీదో మీకోసమే చాలా మంది రిపీటెడ్గా ఆ లిరికల్ వీడియో చూసిన వాళ్ళు ఉన్నారు. మీ డ్యాన్స్ కోసం, మీ ఊరికే బ్రదర్ ఆ గెటప్ పాటకి తగినట్టు గెటప్ వేసుకుంటారు. ఇప్పుడు కళావతిలో కూడా ఒక పద్ధతిగా ఒక ఇంట్లో ఒక అంటే ఒక పెళ్ళికి వెళ్ళే ఒక ఎలా అంటే బ్రైడ్ ఒక పెళ్ళి అబ్బాయి లాగా కూర్చుని చక్కగా పియానో వాయించాను. అన్నిటికీ ఆ సిచ్యువేషన్. జెసికాలో రంజితమేలో వెంటనే ట్రాక్టర్ తోలాము, దాంట్లో అన్ని పాట సిచ్యువేషన్ ప్రకారం అన్ని చేస్తాం బ్రదర్, అంతే. ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు మీరే. అవును, లిరికల్ వీడియోలో మంచి విషయం కదా, మనం ఏదో చేయాలి కదా. సో వీరసింహారెడ్డి ఆ గెటప్ వేసుకోవాలనే థాట్ మీదేనా? అవును, నాదే. చైన్లన్నీ వేసుకుని బాగా షర్ట్ బయట వేసుకుని చక్కగా చేయాలని ఆశ. కరీముల్లా. అవును. సో ఆ సాంగ్ విషయంకి వచ్చేసరికి నాకేం తెలిసిందంటే కరీముల్లా మీరు చూస్ చేసుకున్నారు, ఒక ట్రాక్ పాడించారు. బట్ వేరే పెద్ద సింగర్స్ తోటి వేరే వాళ్ళు వెళ్దామంటే బట్ మీరు కరీముల్లా బాగుంది అని ఏదో. అవును, అతనిలో నాకు లైఫ్ ఉండింది అనిపించింది. తన ప్రాణం పెట్టి పాడాడు. సో అతనికి అతను ప్రాణం పెట్టి పాడాడు కాబట్టి అతని వాయిస్ రిమూవ్ చేయాలనిపించలేదు. దానికి బాలకృష్ణ గారు కూడా సపోర్ట్ చేశారు ఆయన అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు, అది గోల్డ్ బ్రదర్. ఆయన అసలు సింగర్స్ విషయంలో అసలు ఇన్వాల్వ్ కాదు. ఆయన అసలు ఎవడు పాడాడు ఏంటని అడగడు. ఆయన ఇది వెరీ ప్యూర్ బ్రదర్. సో బాలయ్య ఫ్యాన్స్కి మీరు ఒక ఫ్యాన్గా ఒక సాంగ్ ఇచ్చారు, వాళ్ళకి ఒక యాంథమ్ సాంగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా అదే ప్లే అవుతుంది. అవును, బాలకృష్ణ గారు కూడా చెప్పారు మొన్న. అవును, ఇట్స్ గుడ్ బ్రదర్. అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళని మనం సాటిస్ఫై చేయాల్సిందే, అంతే. సో మనం ఆ సినిమా చేసినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచించి చేస్తాం. సో వాళ్ళ కోసమే మేము భయపడతాం, వాళ్ళ కోసమే మేము న్యాయంగా ఉంటాం.